ఈ అప్డేట్ చూసిన తర్వాత బిఎస్ఎన్ఎల్కి తిరుగులేదని చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే తాజాగా మన బడ్జెట్లో బిఎస్ఎన్ఎల్ కోసం ఏకంగా 82,000 కోట్ల రూపాయలని కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. మరి ఈ బడ్జెట్ వల్ల బిఎస్ఎన్ఎల్కి ఎటువంటి పాజిటివ్ అంశంగా మారబోతుంది, ఇక బిఎస్ఎన్ఎల్ని ఆపడం ఎవరి వల్ల కాదా, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంవిఎస్ ఫ్యాక్స్ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఎంవిఎస్ ఫ్యాక్స్ తెలుగు. బడ్జెట్లో టెలికాం ఆపరేషన్స్ కోసం, అంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న టెలికాం ఆపరేషన్ కోసం 128,000 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ 128,000 కోట్ల రూపాయలు 82,900 కోట్ల రూపాయలు బిఎస్ఎన్ఎల్ సంబంధించిన అప్గ్రేడేషన్స్ కోసం అయితే ఈ నిధులను అయితే కేటాయించారు. ఇవాళ వరకు మనకు తెలిసిన విషయమే, కస్టమర్లు బిఎస్ఎన్ఎల్ వైపు పోర్టు పెట్టుకున్నా కూడా ఇబ్బందులు ఫేస్ చేస్తుంది. ఏంటంటే 4G సిగ్నల్ లేకపోవడం, నెట్ స్లోగా ఉండడం, అంటే కొన్నిసార్లు కాలింగ్ సమస్యలు కూడా ఉండడం వల్ల దీనివల్ల బిఎస్ఎన్ఎల్కి పోర్టు పెట్టుకున్నా కూడా కస్టమర్స్ అనేది సాటిస్ఫైగా ఉండలేకపోతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేది 82,000 కోట్ల రూపాయలు ప్యాకేజీని ప్రకటించింది. ఈ పర్టికులర్ అమౌంట్ని టవర్స్ని అప్గ్రేడ్ చేసుకోవడం కోసం, నెట్వర్క్ని మరింతగా మెరుగుపరచుకోవడం కోసం బిఎస్ఎన్ఎల్కి హెల్ప్ అవబోతుంది. అలానే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇవాళ బిఎస్ఎన్ఎల్ ఎదుర్కొంటున్న ఛాలెంజ్ ఏంటంటే ఇండిజీనియస్ టెక్నాలజీని డెవలప్ చేసుకోవడం. అంటే టాటా కంపెనీ వాళ్ళతో టైఅప్ అయ్యి ఆ టవర్ సంబంధించిన టెక్నాలజీని అంతా కూడా భారతదేశంలోనే డెవలప్ చేస్తున్నారు. కానీ ఇతర సంస్థలు ఏదైతే ఉన్నాయో టెలికాం ఆపరేషన్స్, వాళ్ళు ఇండియాలో కాకుండా కొన్ని కాంపోనెంట్స్ లేదంటే ఎక్కువ కాంపోనెంట్స్ని వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఎరిక్సన్, నోకియా వంటి కంపెనీల నుంచి వీళ్ళు టవర్స్ టెక్నాలజీని తీసుకుంటున్నారు. సో దానికి ఇప్పుడు భారతదేశ ప్రభుత్వం ఏం చేశారంటే పీసీబీస్, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ ఏదైతే ఉంటాయో దాని మీద వీళ్ళు ట్యాక్స్ని వసూలు చేయడం మొదలుపెట్టారు. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ మీద మొన్నటి వరకు ఉన్న ఇంపోర్ట్ డ్యూటీ కన్నా ఇప్పుడు 5% ఇంపోర్ట్ డ్యూటీని పెంచేశారు. అంటే ఇన్ కేసు వేరే నెట్వర్క్ ప్రొవైడర్స్ మరిన్ని టవర్స్ని భారతదేశంలో ఇన్స్టాల్ చేయాలంటే కనుక వాళ్ళకి కొంచెం ఖర్చు పెరిగిపోతుంది. వాళ్ళు కూడా ఇండిజీనియస్ టెక్నాలజీని డెవలప్ చేసుకోవాలి. దానివల్ల బిఎస్ఎన్ఎల్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ వీళ్ళు ఇండిజీనియస్ కానీ ఈ పీసీబీస్ అన్నీ కూడా, ఈ సర్క్యూట్స్ అన్నీ కూడా ఇక్కడ డెవలప్ చేసుకుంటున్నారు కాబట్టి ఆ ఖర్చు అనేది బిఎస్ఎన్ఎల్ మీద పడదు. మొన్నటి వరకు ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ మీద 10%గా కస్టమ్ డ్యూటీ ఉండేది, ఇప్పుడు దాన్ని 15%కి చేయడం జరిగింది. రెండోది ఏంటంటే బిఎస్ఎన్ఎల్కి లభించిన ఆ 82,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఉందో దాని అంతటిని కూడా ప్రెసెంట్ 4G టవర్స్ మీద దాన్ని ఎక్స్పాన్షన్ కోసం అయితే యూజ్ చేయబోతున్నారు. ఈవెన్ మనకి గత నెల రోజుల కాలంలోనూ యుద్ధ ప్రాతిపదికన వీళ్ళు ఆ నెట్వర్క్స్ని అయితే బాగా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఫాస్ట్గా 100 నుంచి 1000 సంఖ్యకి అయితే పెంచుకుంటూ వెళ్తున్నారు. ఈవెన్ మనం ప్రీవియస్గా అప్డేట్ చెప్పడం జరిగింది, 10,000 4G టవర్స్ అయితే అందుబాటులోకి వస్తున్నాయి. కాకపోతే భారతదేశంలో ఉన్న యూజర్స్ అందరికీ కూడా 4G నెట్వర్క్ని అందించాలంటే ఈ టవర్ సంఖ్య అనేది సరిపోదన్నమాట. కనీసం 1,00,000 పైగా 4G టవర్లు ఉంటే మాత్రమే వీళ్ళకి అన్ఇంటరప్టెడ్ 4G టెక్నాలజీ సంబంధించిన నెట్వర్క్ సిగ్నల్స్ అయితే వెళ్ళే అవకాశం ఉంటుంది. దానికోసం ఇప్పుడు ఈ డబ్బులన్నింటిని కూడా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. ఈ రోజుకి కూడా రీసెంట్గా వచ్చిన రిపోర్ట్ ఏంటంటే 2023-2024 ఆర్థిక సంవత్సరంలో బిఎస్ఎన్ఎల్ కంపెనీ వాళ్ళు దాదాపుగా 20 లక్షల పైగా సబ్స్క్రైబర్స్ని అయితే కోల్పోయారు. దీనికి మేజర్ కారణం ఏంటంటే ఈ సిగ్నల్ లేకపోవడం. 3G కాంపాటిబిలిటీ మాత్రం ఉండడం, 4G సిమ్ కార్డ్ వేసుకున్న 3G మాత్రం సిగ్నల్ లాగడం వల్ల కస్టమర్స్ ఇబ్బంది పడి వేరే నెట్వర్క్స్ అనేవి పోర్ట్ పెట్టుకున్నారు ఆ టైంలో. బట్ ఇప్పుడు రివర్స్లో అయితే జరుగుతుంది, అది వేరే విషయం. పాజిటివ్ విషయం ఏంటంటే 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో బిఎస్ఎన్ఎల్ ఆదాయం పెరిగిందనమాట. 21,300 కోట్ల రూపాయల ఆదాయం అయితే రావడం జరిగింది. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే బిఎస్ఎన్ఎల్ సంబంధించిన అప్పులు ఏదైతే ఉన్నాయో ఇతర టెలికాం ఆపరేటర్తో పోల్చుకున్నట్లయితే చాలా వరకు తగ్గిపోయినాయి. ఇప్పుడు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 23,000 కోట్ల రూపాయలు బిఎస్ఎన్ఎల్ సంబంధించిన అప్పులు అయితే ఉన్నాయి. కానీ ఇతర ఆపరేటర్స్ చూసుకున్నట్లయితే, ఉదాహరణకి సంబంధించిన నెట్వర్క్ చూసుకున్నట్లయితే 2 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉంటాయి. నెక్స్ట్ ఎయిర్టెల్ కంపెనీ వాళ్ళ నుంచి 1,00,000 కోట్ల రూపాయల అప్పు ఉంటాయి. జియో కంపెనీ వాళ్ళకు 53,000 కోట్ల రూపాయల అప్పు అయితే ఉండడం జరిగింది. ఇవన్నీ గమనించిన తర్వాత ఇప్పుడు మన భారతదేశం ఓన్ చేసుకున్న టెలికాం సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ వాళ్ళు పాజిటివ్ సైడ్ వైపు, అంటే లాభాల వైపు అయితే ప్రయాణిస్తున్నారు ఫర్ ద ఫస్ట్ టైం. అంటే ఇదివరకు ఒక 10 సంవత్సరాల క్రితం అయితే బిఎస్ఎన్ఎల్ నెంబర్ 1. కాకపోతే ఇప్పుడు మనకి 4G నెట్వర్క్ వచ్చేసిన తర్వాత ఈ కాంపిటీషన్లో తట్టుకుని ఇప్పుడు నిలబడగలుగుతుంది అనమాట. మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక ప్యాకేజీ వల్ల ఒక మెయిన్ కారణం అయితే, దానికి తోడుగా ఇప్పుడు ఇతర టెలికాం ఆపరేటర్లు రేట్లు పెంచడం వల్ల కస్టమర్స్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ వల్ల బిఎస్ఎన్ఎల్కి అయితే ఇప్పుడు పోర్టు పెట్టుకుంటున్నారు. ఆ పర్టికులర్ లోడ్ని ఇప్పుడైతే బిఎస్ఎన్ఎల్ ట్యాకిల్ చేసే విధంగా ఇప్పుడు 4G టవర్స్ని అయితే వీళ్ళు ఎక్స్పాండ్ చేసుకోబోతున్నారు. మన ప్రీవియస్గా చెప్పిన అప్డేట్ ప్రకారం ఈ ఆగస్ట్ నెలలో అయితే బిఎస్ఎన్ఎల్ సంబంధించిన 4G సేవలు ఎక్కువ నగరాలు అయితే అందుబాటులోకి రాబోతున్నాయి. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజుకి బిఎస్ఎన్ఎల్ సంబంధించిన లాయల్ సబ్స్క్రైబర్స్ అయితే ప్రీవియస్ నుంచి అయితే ఉన్నారు. బట్ కాకపోతే వాళ్ళకున్న
చిన్న నెగిటివ్ ఏంటంటే 4G సేవలు వస్తాయా లేదా అని ఒక బాధలో అయితే ఉన్నారు. బట్ అది దానికి కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కేంద్ర ప్యాకేజీ అయితే అది పాజిటివ్ సైడ్గా మారబోతుంది. అలానే ఆసక్తికరమైన విషయం అంటే గత 2 వారాల నుంచి అయితే మనకు చెప్తున్న న్యూస్ పరంగా ఎక్కువ మంది బిఎస్ఎన్ఎల్కి అయితే పోర్ట్ పెట్టుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం ఎప్పుడైతే బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ సంఖ్య పెరిగిందో ఇతర నెట్వర్క్స్ అనే జియో మరియు ఎయిర్టెల్ వాళ్ళు కొత్త ప్యాక్స్ని అయితే వీళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. కారణం ఏంటంటే పోర్ట్లు పెరిగిపోతున్నాయి. బిఎస్ఎన్ఎల్కి ఇది కూడా ఒక పాజిటివ్ విషయంగా అయితే మారింది. బట్ ఓవరాల్గా బడ్జెట్లో అయితే బిఎస్ఎన్ఎల్కి ఊరట అయితే లభించింది. ఎవరైతే బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ పెట్టుకుంటున్నారో వాళ్ళకి మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవచ్చు. ఇది బిఎస్ఎన్ఎల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అండి. ఇటువంటి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఎంవీఎస్ ఫ్యాక్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.